హలో ఎవ్రీవన్, తరచుగా పోటీ పరీక్షల్లో వస్తున్న కొన్ని ముఖ్యమైన భారత రాజ్యాంగానికి సంబంధించిన క్విక్ ఫ్యాక్ట్స్ తెలుసుకుందాం. ప్రాథమిక విధులు మరియు రాష్ట్ర విధాన ఆదేశిక సూత్రాలు ఈ రెండు కీలకమైన మార్గదర్శక సూత్రాలుగా పనిచేస్తాయి. వీటిని 1976లో 42వ సవరణ ద్వారా రాజ్యాంగంలో చేర్చారు. ప్రాథమిక విధులు భారతదేశంలో నివసించే పౌరులకు మాత్రమే వర్తిస్తాయి. మన దేశంలో నివసించే విదేశీయులకు వర్తించవు. ప్రాథమిక విధులు చట్టబద్ధంగా అమలు చేయదగినవి కావు. 2002లో 86వ సవరణ ద్వారా విద్యకు సంబంధించిన ప్రాథమిక విధిని చేర్చారు. రాష్ట్ర విధాన ఆదేశిక సూత్రాలు న్యాయస్థానంలో అమలు చేయదగినవి కావు. భారతదేశంలో ఒక సంక్షేమ రాజ్యాన్ని స్థాపించడం, సామాజిక మరియు ఆర్థిక న్యాయాన్ని ప్రోత్సహించడంలో ఆదేశిక సూత్రాలు తోడ్పడతాయి. ఆర్టికల్ 39(b)(c) ముఖ్యమైన సామ్యవాద సూత్రాలను ప్రతిబింబిస్తాయి. సంపద సమాన పంపిణీపై దృష్టి సారించాయి. ఆర్టికల్ 40 గ్రామ పంచాయతీల ఏర్పాటును తెలుపుతుంది. ఆర్టికల్ 44 పౌరులందరికీ ఉమ్మడి పౌర స్మృతి ఉండాలని చెబుతుంది. ఆర్టికల్ 48 వ్యవసాయం మరియు పశు సంవర్ధన సంస్థల నిర్వహణ గురించి తెలుపుతుంది. ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం T1 అకాడమీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.